హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు నార్మల్ బ్లౌజ్తోనే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కరెక్ట్గా లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకి హ్యాండ్స్ క్లాత్ తక్కువైనా సరే హ్యాండ్స్ని మనం ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి, అంటే చేతికుట్లు వేసుకోవడానికి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మనం ఖర్చు లోపల నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు క్లాత్ అనేది హ్యాండ్స్కి చంగభాగం దగ్గర లూజ్ సరిపోలేదు, మనం కంపల్సరీ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు పైకి పెట్టుకొని పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని బట్టి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసినప్పుడైనా పెట్టుకోవచ్చు మార్కింగ్ అనేది, లేదా మనకి ఎంతైతే పొడవు ఉందో ఖర్చుతో తెలుస్తుంది కాబట్టి అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి లోతు భాగానికి మార్కింగ్ చేసుకోవాలి, లేదా ముందే ఎక్స్ట్రా అయినా జాయింట్ చేసుకోవచ్చు. క్రొత్తగా నేర్చుకుంటున్నట్లయితే మీరు ఎక్స్ట్రా క్లాత్ అనేది స్ట్రైట్ పీస్ తీసుకొని పక్కన జాయింట్ చేసుకోండి. చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. ఎక్స్ట్రా జాయింట్ చేసేటప్పుడు మనకి 4 ఫోల్డింగ్స్ కూడా సమానంగా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా మనకి చూసుకోవాలి, ఎంతైతే సరిపోలేదో ఒకసారి చూసుకోండి. ఈ విధంగా ఇప్పుడు చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రెండు మెయిన్ జాయింట్ చేసేటప్పుడు మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీరు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు హ్యాండ్ చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి. స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ప్రిన్సెస్ కట్ కానీ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్లో కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. క్రొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కంపల్సరీ మనకి షోల్డర్ మిడిల్కి రావాలి, అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 లేయర్స్ మీద మనం లోత్ అనేది తీసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోవాలి. ఫస్ట్ రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి, ప్లెయిన్ తెలియదు కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి.
ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ని ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు ఈ విధంగా తక్కువ లోతు అనేది తీసుకుంటూ మనం చంక భాగంలో కట్ చేసుకోవాలి. ఈ లోతు అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మిడిల్ జాయింట్ దగ్గర ఇప్పుడు హ్యాండ్స్కి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్స్ ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ పైనుంచి ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవాలి. మీకు ఎలా జాయింట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చి మీకు జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వండి. ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఒక్కొక్కటి చొప్పున మనం హ్యాండ్స్ ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా 2 హ్యాండ్స్కి అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన లైన్ నుంచి కూడా మనం ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా పైకి పెట్టుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తెలియచేయచ్చు. నేనైతే ప్రతి పార్ట్స్ కూడా సెపరేట్ వీడియోస్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు మనం అంచు కుట్టుకోవాలి. కింద ఒక లైన్ మనం మార్కింగ్ చేసిన దగ్గర ఉన్న ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కింద నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి 2 ఈక్వల్గా. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ శారీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా మనకి అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు ఈ విధంగా లోపల ఫోల్డ్ చేసుకొని మనం చేతికుట్లు వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.